ఫ్రెండ్స్, అంబానీ ఇల్లు స్వాధీనం వాక్ బోర్డ్ నిర్ణయం. ఈ విషయాలను తెలియాలంటే గనక ఆ వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్‌ని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్‌ని కామెంట్ చేయండి. లైక్‌ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదేవిధంగా వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముఖేష్ అంబానీ పేరు వినగానే భారతదేశంలో అత్యంత ధనవంతుడిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా ఇలా గుర్తు పట్టేస్తారు. ఆయన నివాసమై అంటీలియా ప్రపంచంలోని ఖరీదైన వ్యక్తిగత నివాసాల్లో ఒకటిగా పేరుగాంచింది. అయితే ముంబై నగరంలోని మౌంట్ ప్యాలెస్ భవంతిని 15,000 కోట్లతో నిర్మించినట్లు సమాచారం. అయితే తాజాగా ఈ విలాసవంతమైన భవనం మళ్ళీ వార్తల్లోకి రావడానికి కారణం మాత్రం భిన్నంగా కనిపిస్తోంది. ఇటీవల పార్లమెంట్‌లో వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చలు జరగడం పాత అంశాలను తిరిగి తెరపైకి తీసుకొచ్చింది. ముఖ్యంగా ముఖేష్ అంబానీ నివాసం అంటిలియా నిర్మాణానికి సంబంధించి తాజాగా వివాదం మళ్ళీ చర్చనీయాంశంగా మారింది. వాదనల ప్రకారం ఈ భవనం వక్ఫ్ భూమిపై నిర్మించబడిందని ఆరోపణలు వెలుస్తున్నాయి. అయితే ముంబైలోని పెడేర్ రోడ్డుపై ఉన్న ఈ భూమిని 2002లో ముఖేష్ అంబానీ సుమారు 21 కోట్లకు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఇది దాదాపు 4,32,000 చదరపు అడుగుల ఫ్లాట్. అయితే ఈ భూమి వక్ఫ్ బోర్డ్ అధికారంలో ఉందని, దానిని విక్రయించడం చట్టవిరుద్ధమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే వాస్తవానికి వివాదం కొత్తది కాదు. ఇప్పటికే ఇది 2005లో కోర్టుకు చేరింది. 1986 కరీంబాయ్ ఇబ్రహీం అనే దాత ఈ భూమిని మత విద్య, అనాథ పిల్లల కోసం వక్ఫ్ బోర్డులకు విరాళంగా ఇచ్చారు. అయితే బోర్డు ఆ భూమిని వ్యక్తిగతులకు విక్రయించడంతో అసలు సమస్య మొదలైంది. వక్ఫ్ బోర్డు ఓ సామాజిక మతపరమైన సేవా సంస్థ అయినందున దాని ఆస్తులను ఇతరులకు అమ్మడానికి పెట్టకూడదన్నది చట్టం. అయినప్పటికీ అప్పటి చైర్మన్, సీఈఓలు ఓ ఒప్పందంలో భాగస్వాములయ్యారు. తద్వారా ఈ విక్రయం సవాలుకు గురైంది. 1950లో దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డుకు సుమారు 52,000 ఎకరాల భూమి ఉండగా, తాజాగా అంచనాల ప్రకారం 2025 నాటికి 9.4 లక్షల ఎకరాలు పెరిగింది. అయితే ఈ భూముల్లో అనేక వివాదాలు, కోర్టు కేసులు నడుస్తున్నాయి. వ్యక్తిగత వినియోగం కోసం వక్ఫ్ భూములను ఉపయోగించడం వల్ల ఇటువంటి తగాదాలు తరచూ వెలుగులోకి వస్తూ ఉంటాయి. చూసారా ఫ్రెండ్స్? ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.